ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, మీరక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా గొడవ పడితే వాళ్ల ముందు మన పరువే పోతుంది. అర్థమైందా? సుమిత్ర, అయ్యో వచ్చిన విషయమే మర్చిపోయా. ఇదిగో ఇది తీసుకో. ఇన్ని సినిమా టికెట్లా? ఎందుకక్క? లక్ష్మికి కొత్తగా పెళ్ళైంది. కొత్త ఇల్లు, కొత్త చోటు, కొత్త మనుషులు. లక్ష్మి హరి కొత్తగా పెళ్ళైన జంట. వాళ్ళకి ఫస్ట్ నైట్ జరగాలంటే మీరందరూ ఉంటే వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని మీరందరూ సినిమాకెళ్తే వాళ్ళిద్దరూ ఇంట్లో ఏకాంతంగా ఉంటారని సినిమా టికెట్లు తీసుకొచ్చాను. సూపర్ ఐడియా అండి. అంతేకాదకిలా, రేపు నీ పెళ్ళయ్యాక కూడా మీ ఇంట్లో వాళ్ళకు కూడా నేనే టికెట్లు తీసుకొస్తా. అమ్మా, నాకు డౌట్ అడగనా? నేను ఈ పెళ్లి మొత్తంలో గమనించింది ఏంటంటే, ఎందుకు వధువులకు హారతి ఇచ్చినప్పుడు పళ్ళెల్లో డబ్బులేస్తారు? అది మీ నాన్న అడగరా. నానా, నీకు తెలుసా? అరే, ఒక్కసారైనా నువ్వు చదివే సబ్జెక్టు గురించి ఒక్క డౌట్ అన్నా అడిగావా? ఎప్పుడూ నీకు అవసరం లేని విషయాలే అడుగుతావు. అయినా ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తావురా? రండ్రా. అమ్మ లక్ష్మి, ఎవరో వచ్చినట్టున్నారు చూడు. ఏంటమ్మా, పెళ్ళంతా బాగా అయిందా? లక్ష్మి, వాళ్ళు మనకి బాగా కావాల్సిన వాళ్ళే. నేను మాట్లాడతాను, మీరు లోపలికి వెళ్ళండి. ఏంటమ్మా, డబ్బులు తీసుకున్నారు కదా, తిరిగి ఇవ్వాలని తెలీదా? ఆ రోజు ఇంటికి వచ్చి అడిగితే పెళ్లి అయ్యాకిస్తానని చెప్పారు. పెళ్లి అయిందిగా, డబ్బులు ఎక్కడా? ఇచ్చేస్తాం తమ్ముడు, కొంచెం అడ్జస్ట్ అవగానే ఇచ్చేస్తాం. ఏంటి, ఇంకా అడ్జస్ట్ అవ్వలేదా? అదంతా నాకు తెలీదు. వడ్డీతో సహా డబ్బులు తిరిగిస్తేనే నేనెక్కడి నుంచి కదిలేది, లేదంటే నేనెక్కడి నుంచి కదలను. అన్నా, మీకు రావాల్సిన డబ్బెంత? వడ్డీతో కలిపి 2,40,000 రూపాయలు రావాలి. అమ్మా, పెళ్లిలో చదివింపుల డబ్బు మొత్తం ఎంత వచ్చింది? 2 లక్షలు ఉన్నాయి. ఇలా ఇవ్వు. పర్లేదు, ఇవ్వమ్మా.
అన్నా, ప్రస్తుతానికి ఈ 2 లక్షలు ఉంచండి. మిగతా 40,000 నేను వచ్చే వారం ఇస్తా. ఏంటి మళ్ళీ కథలు చెప్తున్నావా? నువ్వెంత ఇస్తే అంత తీసుకోవడానికి రాలేదు. మొత్తం వడ్డీతో సహా వసూలు చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. ప్లీజ్, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పుడే కొత్తగా పెళ్ళయింది. పెళ్లి కూతురికి కూడా లోపలే ఉంది. ఇలాంటి టైంలో మీరు ఇలా వచ్చి గొడవ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా వచ్చేవారు మీకు బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చేస్తాను. ఇవి తీసుకోండి ప్లీజ్. అదేం కుదరదు, మొత్తం కట్టాల్సిందే. ఏంటండి మీరు మొత్తం అమౌంట్ ని సెటిల్ చేయండి అని ఒకటే పట్టుకుని కూర్చున్నారు. చూడండి, మొత్తం అమౌంట్ మా దగ్గర లేదు. 2 లక్షలు ఇస్తున్నారు కదా, మిగతాది వచ్చే వారం ఇస్తామని చెప్తున్నారు కదా. మర్యాదగా ఇచ్చిందేదో తీసుకుని వెళ్ళిపోండి. చూడు తమ్ముడు, నిజంగానే వచ్చే వారం ఇచ్చేస్తాం. విన్నారా మేడం గారు ఏం చెప్పారు? సరే, నేను ఈ రోజు ఇవి తీసుకుని వెళ్తాను. కానీ మీరు మిగతావి ఇచ్చేంత వరకు షూరిటీగా ఈ అమ్మాయిని మాతో పాటు తీసుకొని వెళ్తాను. రే ఎంత ధైర్యం ఉంటే నా ముందే నా చెల్లిని టచ్ చేయడానికి ట్రై చేస్తావు? చూడు, చెయ్యుంది కదా అని ఎవరి మీద పడితే వాళ్ళ మీద చెయ్యేస్తే చెయ్యి నరికేస్తా. చాలా ఆపవయ్యా. ఈ పౌరుషం నువ్వు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడంలో చూపించు. అప్పుడు ఒప్పుకుంటా నువ్వు మగాడువని. చూడండి, మీరిలా ఇంటి మీదకొచ్చి దౌర్జన్యం చేయడం ఏమీ బాగలేదు. 2 లక్షలు ఇస్తున్నాం కదా, మిగతాది ఇంకో వారం రోజుల్లో ఇస్తామన్నాం. ఎందుకు గొడవ చేస్తున్నారు? ఇలాంటి కథలు నేను చాలాసార్లు విన్నాను. ఈ రోజు మొత్తం డబ్బులు తీసుకునే ఇక్కడి నుంచి కదిలేది. చూడండి, మీ మంచికే చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లేదంటే పోలీసులకి ఫోన్ చేసి పిలవాల్సి వస్తుంది. పోలీసులని చెప్పగానే భయపడి వెళ్ళిపోతాననుకున్నావా? ఎవరిని పిలుస్తావో పిల్లు, అన్నిటికీ సిద్ధమయ్యే వచ్చాను. అయినా ఇంట్లో ఉన్న డబ్బుల్ని నగల్ని అవన్నీ తీసుకొని రాత్రికి రాత్రే ఎవరితోనో పారిపోయింది నువ్వే కదా. నీ వల్లనే కదా వీళ్ళు అప్పు తీసుకుంది. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు, లేదంటే పళ్ళు రాల్తాయి. కాలు కూడా చూద్దాం. తీసుకురండి. ఏం మాట్లాడుతున్నారా? హరి, ఆగు. అన్నయ్య, ఆగండి 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 ఆగండి.